2026 జనవరి 26 నుండి ఫిబ్రవరి 3 తారీఖు వరకు కళ్యాణదుర్గంలో శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రోత్సాహంతో బ్రహ్మోత్సవాల సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు, పుష్పయాగం, విష్ణు సహస్రనామం, పల్లకి సేవ, రథోత్సవం, గరికపాటి నరసింహారావు ప్రవచనాలు, వివిధ కార్యక్రమాలు ఉంటాయని, వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతాపతయ నమః. శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయం, కోట కళ్యాణదుర్గం. ఈరోజు మన ఎమ్మెల్యే గారిని కలిసి ఈ విధంగా ఉన్నప్పుడు చేయడానికి ఇబ్బందిగా ఉంది సార్ అంటే ఆయన చాలా స్పందించి వెంటనే దానికి కావాల్సిన వస్తు రూపేణ ధన రూపాయల సహాయ సహకారాలు అందించి రథోత్సవం నూతనంగా తయారు చేసి సహకరించినారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2026 సంవత్సరము పోయినసారి కన్నా రథోత్సవం బాగా చేయడానికి కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కార్యక్రమానికి అంతా వారు సహకరిస్తున్నారు. అదే కాకుండా భక్తాదులందరూ సహకారంతో ఇక్కడ ప్రధానోత్సవంగా కళ్యాణదుర్గంలో వైభవంగా నిర్వహించున్నారు. ఈ సంవత్సరం జనవరి 26 తారీఖు నుండి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు రథోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మరి విశేషంగా స్వామివారి కార్యక్రమంలో లోపదోషాలు ఏమైనా జరిగింటే దానికి ప్రాయచిత్తం కొరకు పుష్పార్చన అనే కార్యక్రమం జరిగి స్వామి బ్రహ్మోత్సవాలు 2026 సంవత్సరం సంబంధించి జనవరి 26వ తేదీన ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. జనవరి 26వ తేదీన అంకురార్పణతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతుంది. 27వ తేదీన ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. 28వ తేదీ నుండి నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. 28వ తేదీ సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మన కళ్యాణదుర్గంలో అన్ని పాఠశాలల చిన్నారులచే ఈ డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది. 29వ తేదీ భరతనాట్య కార్యక్రమం ఉంటుంది. శ్రీమతి గీతాలక్ష్మి గారి శిష్య బృందము ఈ భరతనాట్య కార్యక్రమంలో పాల్గొంటారు. 30వ తేదీ ఉదయము పద్మశాలి కుల బాంధవులచే కళ్యాణ మహోత్సవం ఉంటుంది. మధ్యాహ్నము నుండి ముగ్గుల పోటీ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుండి శ్రీ పట్టాభిరామస్వామి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం గరుడోత్సవం ఉంటుంది. 31వ తేదీ ఉదయము స్నపన తిరుమంజన కార్యక్రమం ఉంటుంది. అనంతరము మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అమిలనేని సురేంద్రబాబు సార్ గారు స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయము బ్రహ్మరథోత్సవం ఉంటుంది. ఉదయం అడుగుతేరు కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం దూలోత్సవ కార్యక్రమం ఉంటుంది.